వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ ఎకానమీలో భాగంగా కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం. దానిలో భాగంగా మానిటరీ పాలసీ కమిటీ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అనే ఒక పదం ఎందుకు వచ్చింది, అసలు భారతదేశంలో ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియోను బ్యాంకులపైన ఎందుకు విధించారు, ఈ అంశాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే 2016 నవంబర్ 8 నాడు 2016 నవంబర్ 8 నాడు భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పుడు 2016 నవంబర్ 8 నాడు ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 26 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సలహా మేరకు కేంద్ర ప్రభుత్వము 2016 నవంబర్ 8 నాడు భారతదేశంలో పెద్ద నోట్లు అయిన 500 రూపాయలు మరియు 1000 రూపాయలైన పెద్ద నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. డిమానిటైజేషన్ చేయడం జరిగింది. ఎప్పుడు 2016 నవంబర్ 8 నాడు 2016 నవంబర్ 8 నాటికి వ్యవస్థలో చెలామణిలో ఉన్న ద్రవ్యంలో ఈ రెండు నోట్ల యొక్క శాతం ఎంత అంటే 86%. మొత్తంగా వ్యవస్థలో చెలామణి అయ్యే మొత్తం ద్రవ్యం యొక్క 100% అయితే అందులో 86% కరెన్సీ ఈ రెండు నోట్లే ఉన్నాయి. 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోట్లు. అంటే మొత్తం ఎన్ని లక్షల కోట్లు అంటే 15.4 లక్షల కోట్ల విలువ కలిగిన 500 రూపాయలు మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. ఎప్పుడో 2016 నవంబర్ 8 నాడు. వెంటనే 2016 నవంబర్ 10 నాడు 2016 నవంబర్ 10 నాడు ఏం చేసిర్రంటే కొత్తగా 500 రూపాయలు మరియు 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. 2016 నవంబర్ 10 నాడు కొత్తగా 500 రూపాయలు మరియు 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. ఎప్పుడు 2016 నవంబర్ 10 నాడు. నవంబర్ 8 ఏమో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తే 10 నాడు 500 రూపాయల కొత్త నోటు, 2000 రూపాయల కాగితపు కరెన్సీ అనగా కాగితపు నోటును ప్రవేశపెట్టారు. ఎప్పుడు 2016 నవంబర్ 10 నాడు. అదేవిధంగా ఆర్బీఐ బోర్డు ఏం చేశారంటే 2023 మే 23 నాడు కొత్తగా ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోటును మేము వెనక్కి తీసుకుంటున్నాం అనగా వ్యవస్థలో చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోటుని మేము ఉపసంహరించుకుంటున్నాము. ఈ ఉపసంహరణ కోసం మేము గడువు 2023 మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు విధిస్తున్నాం. భారతదేశంలో ప్రజల దగ్గర ఉన్న 2000 రూపాయల నోటును వెంటనే ఈ మే 23 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో బ్యాంకులలో డిపాజిట్ చేసుకోండి. వ్యవస్థలో 2000 రూపాయల నోటును మేము వెనక్కి తీసుకుంటున్నాం, బ్యాంకులలో డిపాజిట్ చేయండి అని చెప్పి ఆర్బీఐ మే 23 నాడు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎప్పుడు 2023 మే 23 నాడు. అయితే ఈ ప్రకటన చేసిన వెంటనే వ్యవస్థలో వ్యక్తుల దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేయడం ద్వారా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు వచ్చే డిపాజిట్ల అదనంగా పెరగడం జరిగింది. ఈ డిపాజిట్ల పెరుగుదల వల్ల బ్యాంకుల వద్ద ఏమవుతుంది, నగదు నిల్వలు పెరుగుదల నమోదవుతాయి. ఈ ఏదైతే ఉపసంహరణ కార్యక్రమం ద్వారా బ్యాంకులకు వచ్చే డిపాజిట్ల కన్నా అదనంగా పెరిగిన నికర డిపాజిట్లు ఉంటాయి కదా, ఈ నికర డిపాజిట్ల వలన నగదు నిల్వలు పెరిగితే వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పి వెంటనే మళ్ళీ ఆర్బీఐ ఏం చేసింది, బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి మానిటరీ పాలసీ కమిటీ మరియు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఏంటిది అని అంటే ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో, టెంపరరీ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే వ్యవస్థలో వెనక్కి తీసుకున్న 2000 రూపాయల నోటు ద్వారా బ్యాంకులలో ప్రాథమిక డిపాజిట్ల కన్నా అదనంగా పెరిగిన నికర డిపాజిట్లు ఉంటాయి కదా, ఈ ఓన్లీ నికర డిపాజిట్ల పైన ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో 10% విధించడం వల్ల బ్యాంకుల వద్ద నగదు నిల్వలు తగ్గించే అవకాశం ఉంటుంది అనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటి మానిటరీ పాలసీ కమిటీ, ఆర్బీఐ బోర్డు. దీని వలన 2023 ఆగస్టు 10 నాడు 2023 ఆగస్టు 10 నాడు ఆర్బీఐ మరియు మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయంలో భాగంగా వచ్చిందే ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియోను 10% విధిస్తే ఆర్బీఐ దగ్గరికి భారతదేశంలో ఉన్న బ్యాంకుల ద్వారా నగదు ఎంత జమ చేయనుంది అంటే 1,00,000 కోట్ల నగదు జమ చేయనుంది.
ఈ 1,00,000 కోట్ల నగదు ద్వారా బ్యాంకుల దగ్గర నగదు నిల్వలను తగ్గించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియోను 2023 ఆగస్టు 10 నాడు విధించారు. ఎప్పుడు ఉపసంహరించుకున్నారు? మే 23 నాడు ఉపసంహరణ కార్యక్రమం ప్రారంభమైతే సెప్టెంబర్ 30 వరకు గడువు విధించారు. ఈ మధ్యలో ఆగస్టు 10 నాడు ఐసీఆర్ఆర్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఐసీఆర్ఆర్ వలన షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు అదనంగా లభించిన నికర డిపాజిట్ల పైన 10% ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్పత్తిగా విధించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంది? వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడకుండా ద్రవ్యోల్బణ రేటు కట్టడిలో భాగంగా తీసుకొచ్చిందే టెంపరరీ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో. టెంపరరీ అనే పదం ఎందుకు వచ్చింది? తాత్కాలిక ప్రాతిపదికన అనే పదం రావడానికి గల కారణం ఏంటిదంటే డిమానిటైజేషన్ చేసిన తర్వాత వ్యవస్థలోకి తీసుకొచ్చిన 2 కొత్త కరెన్సీలు 500, 2,000 రూపాయల నోటు. ఈ 2,000 రూపాయల నోటును ఉపసంహరించుకోవడం ద్వారా వ్యవస్థలో ఉన్న 2,000 రూపాయల నోట్లు అన్ని బ్యాంకులకు డిపాజిట్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న కరెన్సీలో ఉన్న 100 రూపీస్ నోట్ అయినా, 200 రూపీస్ అయినా, 500 రూపీస్ అయినా కరెన్సీ వ్యవస్థలోనే ఉన్నాయి, కానీ అన్ని నోట్లు అయితే బ్యాంకులకు రాలేదుగా. కానీ 2,000 రూపాయల నోటు ఉపసంహరించుకుంటే మొత్తంగా వచ్చి బ్యాంకులలో చేరడం వల్ల నికర డిపాజిట్లు పెరిగిపోయినాయి. కాబట్టి అది తాత్కాలికంగా ప్రతిసారి ప్రతి నోటును ఉపసంహరించుకోలేం కదా. ఆ సందర్భానికి 2,000 రూపాయల నోటును ఉపసంహరించుకోవడం ద్వారా ఏదైతే పెరిగాయో నికర డిపాజిట్లు అవి వాటి కోసమే తీసుకొచ్చిందే తాత్కాలిక ప్రాతిపదికన క్యాష్ రిజర్వ్ రేషియో. ఈ క్యాష్ రిజర్వ్ రేషియోను ఎంత విధించారనే క్వశ్చన్ వస్తే 10%. ఎప్పుడు విధించారు అంటే 2023 ఆగస్టు 10. ఎందుకోసం విధించిర్రు అంటే 2,000 రూపాయల కాగితపు నోటును ఉపసంహరించుకోవడం ద్వారా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు అదనంగా చేరే నికర డిపాజిట్ల వలన బ్యాంకులలో నగదు నిల్వలను తగ్గించడానికై తీసుకొచ్చిన మానిటరీ పాలసీ కమిటీ మరియు ఆర్బీఐ తీసుకొచ్చిన వ్యవస్థనే ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో. దీని వలన ఆర్బీఐకి ఎంత నగదు చేరనుంది? 1,00,000 కోట్ల రూపాయల నగదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చేరనుంది. ఈ అంశాల గురించి ఒకసారి చూసుకోవాలి. ఎప్పుడు విధించారు అంటే 2023 ఆగస్టు 10 నాడు. ఎంత అంటే 10%. ఎవరు విధించారంటే మానిటరీ పాలసీ కమిటీ మరియు ఆర్బీఐ సూచన మేరకు విధించడం జరిగింది. నెక్స్ట్ ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైనా ఒక దేశము లేదా ప్రభుత్వము విదేశీ వ్యాపారానికి సంబంధించిన విధానమే విదేశీ వ్యాపార విధానం. దీనినే విదేశీ వర్తకం అంటారు, ఫ్రీ ట్రేడ్ అంటారు. ఈ ఫ్రీ ట్రేడ్ అనేది ఇక్కడ ఏంది? స్వేచ్ఛా వర్తక విధానము. స్వేచ్ఛా వర్తక విధానము అంటే 2 కానీ లేదా అంతకన్నా ఎక్కువ దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఆయా దేశాల మధ్య దిగుమతి సుంకాలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా వ్యాపారాన్ని, విదేశీ వ్యాపారాన్ని నిర్వహించడాన్ని ఫ్రీ ట్రేడ్ అంటారు. ఈ స్వేచ్ఛా వ్యాపారాన్ని నిర్వహించే దేశాల వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో సభ్య దేశాలైన 4 దేశాలతోటి ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ 4 దేశాలు ఏంటిది? ఇక్కడ ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్. ఈ 4 దేశాలతో ఇండియా 2024 మార్చి 10 నాడు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో సభ్య దేశాలైన ఈ 4 దేశాలతో ఒక ఒప్పందం చేసుకుంది, స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం. ఈ స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం వల్ల ఈ 4 దేశాలైన ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్ మరియు ఇండియా, ఈ 5 దేశాలలో ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా, ఆంక్షలు లేకుండా వ్యాపారం జరగడం జరుగుతుంది ఈ ఒప్పందంలో భాగంగా. ఈ ఒప్పందం చేసుకోవడం ద్వారా ఇండియాకు కలిగే లాభాలు ఏంటేంటివి? ఇండియాకు కలిగే లాభాలు ఏంటేంటివి అంటే, మొదటిసారి స్వేచ్ఛా వ్యాపార ఒప్పందంతో పాటు 15 సంవత్సరాలలో $100 బిలియన్. ఇప్పుడు ఈ 4 దేశాల నుండి భారతదేశానికి 15 సంవత్సరాలలో $100 బిలియన్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అంటే ఈ ఒప్పందంలో భాగంగా పేర్కొన్న ముఖ్యాంశాలు మాట్లాడుతున్నాము. 15 సంవత్సరాలలో $100 బిలియన్ ఈ 4 దేశాలు భారతదేశంలో పెట్టుబడులు పెడతాయి. అదేవిధంగా ఈ 15 సంవత్సరాలలో 10 లక్షల ప్రత్యక్ష ఉపాధులు కూడా సృష్టించబడతాయి. 15 సంవత్సరాల్లో $100 బిలియన్ పెట్టుబడులు పెట్టి, ఈ పెట్టుబడుల వల్ల వ్యవస్థలో ఏర్పడే పరిశ్రమల వల్ల 10 లక్షల ప్రత్యక్ష ఉపాధులు కూడా సృష్టించడం జరుగుతుంది ఈ ఒప్పందంలో భాగంగా. అదేవిధంగా నవకల్పనలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఇన్నోవేషన్స్, న్యూ టెక్నాలజీ విషయంలో స్విట్జర్లాండ్, నార్వే ఈ 2 దేశాలు ఏమైనాయి అంటే ప్రపంచంలో
ఇన్నోవేషన్స్ కానీ న్యూ టెక్నాలజీ విషయంలో అగ్రగామిగా ఉన్న దేశాలలో స్విట్జర్లాండ్, నార్వే ఉన్నాయి. ఈ రెండు దేశాల పరిజ్ఞానం, నూతన సాంకేతిక పరిజ్ఞానం, నవకల్పనలు ఉపయోగించుకొని భారతదేశంలో ఏ రంగాలలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉందంటే ఫార్మా పరిశ్రమలు, అదేవిధంగా ఆరోగ్య సేవల పరికరాల తయారీ, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగాలకు అపారమైన లాభాలు సమకూరుతాయి. ఏ విషయంలో? ఇన్నోవేషన్, నూతన సాంకేతిక పరిజ్ఞానం ఇవి రెండు ఉపయోగించుకొని స్విట్జర్లాండ్, నార్వే ఈ రెండు దేశాలు భారతదేశంలో ఈ రెండు రంగాలలో తోడ్పాటు అందించి భారత ఫార్మా పరిశ్రమలు, ఆరోగ్య సేవల పరికరాలు, అదేవిధంగా ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగాలకు అపారమైన లాభాలు సమకూరే అవకాశం ఉంది. నెక్స్ట్ డిజిటల్ వ్యాపారము, బ్యాంకింగ్, ఆర్థిక సేవలలో మెరుగైన ఫలితాలను భారతదేశం ఆశిస్తుంది. బ్యాంకింగ్ కానీ, డిజిటల్ వ్యాపారం కానీ, ఆర్థిక సేవలలో మెరుగైన ఫలితాలను భారతదేశం ఈ అగ్రిమెంట్ ద్వారా ఆశించడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే 1960లో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటున్నాం కదా, ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? 1960లో ఒక ఒప్పందం ద్వారా 4 దేశాల వర్తక కూటమి ఏర్పడింది. ఆ 4 దేశాలే ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్. భారతదేశం ఎప్పుడు ఒప్పందం చేసుకుంది? 2024 మార్చి 10 నాడు. ఈ ఒప్పందం వలన భారతదేశానికి చేకూరే లాభాలు ఏంటివి? 15 సంవత్సరాలలో $100 బిలియన్ పెట్టుబడి, 15 సంవత్సరాల్లో 10 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిగే అవకాశం ఉంది. ఇన్నోవేషన్, న్యూ టెక్నాలజీ విభాగంలో భారతదేశంలో ఏ రంగాలలో అభివృద్ధి? ఫార్మా పరిశ్రమలు, ఆరోగ్య సేవల పరికరాల తయారీ, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగాలలో అపారమైన లాభాలు. అసలు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడ్డది? 1960లో ఈ ఒప్పందం ద్వారా ఏర్పడడం జరిగింది. 4 దేశాల మధ్య వర్తక కూటమిగా ఏర్పడడం జరిగింది. ఈ అంశాలు కూడా చూసుకోవాలి.